దీక్షు వేడి వేడి బిర్యానీ రెడీ. వావ్ ప్లేట్లో వేస్తానండి, కట్ చేయండి, తీసుకెళ్ళండి. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో వెల్కమ్ టు మై ఛానల్ అండి, ఆంధ్ర పిల్ల. అండ్ చూస్తూనే ఉండండి. సో మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్టుగా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు అయితే వర్షం పడుతుందండి, చాలా బాగుంది క్లైమేట్ అనేది. ఈ వర్షంలో వేడి వేడి బిర్యానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా అని అనుకున్నాను. సో ఈ రోజు అయితే నేను బిర్యానీ చేయబోతున్నాను. మార్నింగే మా వారికి అయితే వేగంగా వెళ్ళి చికెన్ తీసుకుండండి అని చెప్పాను. సండే అయినా మండే అయినా వారికైతే హాలిడే ఉండదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అయితే అస్సలు ఖాళీ దొరకట్లేదు మా వారికి అయితే ఎవరికి కూడా ఇక్కడ అందరికి డ్యూటీస్ వేసేస్తున్నారు డే అండ్ నైట్. సో ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి నేను ఏమేం చేస్తున్నానో మీకైతే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. అండ్ వీడియో ఫుల్ గా చూసి నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ కిచెన్ క్లీన్ చేయబోతున్నాను అనమాట. మా కిచెన్ చూసి జడిసిపోవద్దు, చూడండి ఎంత క్లమ్జీగా ఉందో. ఎందుకంటే నేను నైట్ క్లీన్ చేసుకోలేదు. ఎప్పుడు నైట్ మేము డిన్నర్ అయిన తర్వాత కిచెన్ మొత్తం శుభ్రంగా గిన్నెలన్నీ దోమేసి గ్యాస్ అంతా తుడుచుకుంటాను అనమాట. కానీ ఈ రోజు నైట్ ఏమైందంటే కొంచెం నాకు నీరసంగా అని చెప్పి పని ఏం చేయలేదు. పిల్లలకి పడుకోబెట్టేటప్పటికి చాలా టైం అయిపోయిందని చెప్పి మా వారైతే పడుకునిపో మార్నింగ్ చెయ్యు అని చెప్పారు. సో మార్నింగ్ లేసి ఇదంతా నా పని అనమాట. మా పిల్లలు ఇంకా పడుకొని లేయలేదు, అంత ఆ లోపు అన్ని చేసేయాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ గిన్నెల నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు మన పుట్టకండ ముందు జరిగిన వార్ సెకండ్ వరల్డ్ వార్, ఇప్పుడు మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్ అవుతుందేమో అని అంటున్నారు. ఆ మాట విన్నంటే చాలా భయం వేసేస్తుంది. అసలు మన పుట్టకండ ముందు జరిగిన వార్ అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటి వరకు మనకి తెలియదు. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వస్తుంది. కానీ ఆ వీడియోస్ చూస్తుంటే నాకైతే చాలా భయం వేస్తుంది. ఇలా జరుగుతుందా వార్ అనేది కూడా అని చెప్పి అనిపిస్తుంది. సో ఇప్పుడైతే వార్ స్టాప్ అయిపోయిందండి. అందరు నిశ్చితంగా ఉండండి అండ్ భయపడొద్దు. మోదీ గారు అన్ని చూసుకుంటారు. నిన్నైతే చర్చలు జరిగాయండి, కాంప్రమైజ్ కి అయితే వచ్చారు వాళ్ళు. అసలు ఈ వార్ లో ఒక 3-4 మెంబర్స్ చనిపోతేనే మనకి ఇంత బాధగా వేస్తుంటే, ఒకవేళ వార్ జరిగితే ఒక వేల లక్షల మంది చనిపోతే ఎంత బాధ వేస్తుందో చెప్పండి. అందుకే ఒక విధంగా స్టాప్ అయిపోవడం చాలా మంచిది. యాక్చువల్లీ మేమైతే వచ్చి 4 months కూడా అయిపోతుందండి. లీవ్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది అని చెప్పి మా వారికంటే ఇప్పుడైతే లీవ్స్ ఎవరికి ఇవ్వట్లేదు, అందరికీ క్యాన్సిల్ చేస్తారు అని చెప్పారు. ఆ మాట వినిన తర్వాత కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇప్పుడు దేశం కోసం ఫస్ట్ వాళ్ళు నిలబడాలి కదా, తర్వాత లీవ్ అవన్నీ కదా. గిన్నెలు అయితే చకాచక్ దోమేశానండి, చాలా ఫాస్ట్గా దోమేశాను. సో గ్యాస్ కూడా అంతా తుడిచేసానండి, నీట్గా చేస్తాను. ఎంత నీట్గా ఉంటే మనకు వంట చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా, మీరేమంటారు? నాకైతే ఇంత నీట్గా ఉంటేనే వంట చేయబుద్దేస్తుంది. ఇప్పుడు పనంతా అయిపోయిందండి, గిన్నెలన్నీ తోమేశాను. ఇప్పుడైతే బాల్కనీ కొంచెం వర్షం వాటర్ ఉంటది కదండి, మొత్తం బొద్దలా అయిపోతుంది. బాల్కనీ అంతా జారిపోతామని చెప్పేసి కొంచెం క్లీన్ చేసేస్తాను అనమాట. బట్టలు వాషింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. సో పదండి, మన చికెన్ బిర్యానీ ఈరోజు తయారు చేసే విధానం మీకైతే నేను చూపించేస్తాను. మీకు నచ్చితే కంపల్సరీగా మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ చూసి ట్రై చేసుకోండి. ముందుగా ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ మీకు ఎంత క్వాంటిటీలో బిర్యానీ కావాలో అంత క్వాంటిటీలో చూసుకొని కట్ చేసుకోండి. నేనైతే మెజర్మెంట్స్ చెప్పట్లేదు, మాకు ఎంత కావాలో అంత అయితే నేను తీసుకున్నాను. సో ఇలా సన్నంగా ఇప్పుడు పకోడీలా కోస్తారు కదా, అలా సన్నంగా ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మీకు కనిపించే విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. సో చేయితో మంచిగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో బిర్యానీలోకి మసాలా తీసుకోవాలండి. ఆల్రెడీ ఇవన్నీ మీకు తెలిసిందే కదా. ఇప్పుడు నేను గరం మసాలా డ్రై కాకుండా పచ్చి మసాలా రుబ్బుతాను అనమాట. ఇది బిర్యానీకి మరింత టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. సో నేనైతే బిర్యానీకి కావాల్సిన మసాలా అన్ని తీసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు అండ్ అల్లం తీసుకున్నాను. సో నేను తొక్క అయితే ఏమీ తీయలేదు, అలానే వేసేసాను. సో చూడండి, ఇంత
చిన్న చిన్న క్యూబ్స్ లో అయితే కట్ చేసుకోవాలి, లేకపోతే గ్రైండ్ బాగా అవ్వదు. సో ఇప్పుడు మిక్సీ జార్ ఉంటది కదా అండి, మిక్సీ జార్ లో అవన్నీ ఇప్పుడు తీసుకోండి కొంచెం మెల్లమెల్లగా. సో ఇప్పుడు అన్ని తీసేసుకున్నాం కదండి, దీనికి మనం గ్రైండ్ చేసేయాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు అయితే కరెంట్ లేదండి, అందుకే ఫ్లాష్ లైట్ తో చేస్తున్నాను. అసలు ఇప్పుడు కరెంట్ వచ్చింది, 5 minutes అవుతుంది కరెంట్ వచ్చి. ఇప్పుడు తొందరగా గ్రైండ్ చేసేయాలి, లేకపోతే మళ్ళీ కరెంట్ తీసేస్తారనమాట. కొంచెం ఇంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇది మీకు తెలిసిందే కదండి, నేనైతే సారీ మర్చిపోయాను. సో ఆకు ఉంటది కదండి, ఆకు వేసి మంచి స్మెల్ వస్తుంది, ఆ ఆకు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీనికి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఫైన్ పేస్ట్ చాలా టేస్ట్ గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు మనం ఒక బాండీలో బాస్మతి రైస్ ఉంటది కదా అండి, మీరు ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అనేది. నేనైతే ఇక్కడ రోజానా బాస్మతి రైస్ అని తీసుకున్నాను, ఇక్కడ ఇదే అవైలబుల్ గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇది మనం కొలతల్లా తీసుకోవాలండి, మనం ఎన్ని గ్లాసులు రైస్ వేస్తామో దానికి డబల్ వాటర్ వేయాలి. అలా చూసుకొని మీరు వేసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తుంది మీ బిర్యానీ అనేది. నేనైతే ఇక్కడ 3 glasses తీసుకున్నానండి. 3 glasses కి మనం 6 glasses వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలా అని చెప్పి మీకు 3 కాదు, మీకు ఎంత నచ్చితే అన్ని గ్లాసెస్ వేసుకోవచ్చు. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఒక గ్లాస్ కి 2 glasses వాటర్ వేసుకోవాలి, ఎక్స్ట్రా వేయకూడదు. ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది బాస్మతి రైస్ అనేది, తినడానికి అంత బాగోదు, అంత టేస్ట్ కూడా అనిపించదు. ఇప్పుడు దీనికి మనం బాగా ఒకసారి వాష్ చేసుకుందాము. బియ్యం నానబెట్ట అవసరం లేదండి, నేనైతే ఎప్పుడు ఇలానే వండుతాను, వాష్ చేసి వేసేస్తాను తాలింపులో. ఎందుకంటే నాకు నానబెడితే ఏంటంటే అంత నాకు నచ్చదు. సో ఈ విధంగా మనం ఫస్ట్ వాష్ చేసుకోవడానికి పక్కగా పెట్టేద్దాం రైస్. ఇప్పుడైతే మనం బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు తెలుసు కదా, బిర్యానీ ఆకు, చెక్క అవన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఏ అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోండి. సో ఈ విధంగా కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి కారంకి తగ్గట్టుగా. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మీకు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మీరు ఆనియన్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ ఆనియన్స్ లా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయండి, మీకు కనిపిస్తుంది కదా బ్రౌన్ బ్రౌన్ గా. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదండి గరం మసాలా, అదంతా కొంచెం వేసుకోండి. అందులో వేసుకున్న తర్వాత పచ్చాసన వచ్చే వరకు మీరు ఫ్రై చేయండి. దానికి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. సో దీని తర్వాత మనం ఉప్పు వేసుకోవాలండి, టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి అండి, చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు వేసుకోండి, ఎంత కావాలంటే అంత. రైస్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. సో చూడండి, వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలండి. ధనియా పౌడర్ మీకు తెలిసింది కదా, అవైలబుల్ గా ఉంటుంది షాప్స్ లో కూడా. ఈ విధంగా ధనియా పౌడర్ వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. మీకు డౌట్ రావచ్చు, ధనియా వేసుకుంటా అంటే కొత్తిమీర వేసుకుంటాం కదా, ధనియా అంటే కొత్తిమీర అండి, కొత్తిమీర వేసుకుంటాం కదా ధనియా పౌడర్ ఇంకెందుకు అని. అది ఇప్పుడు ఇది గరం మసాలా టైప్ అండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. సో ఈ విధంగా వేసుకోండి, కలుపుకోండి. సో ముందుగా మనం బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది బాగా వాటర్ స్టెయిన్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ వేయాలి. మీకు
నేను చెప్పాను కదా 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలని చెప్పి, ఆ క్వాంటిటీ ప్రకారం మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకోండి. ఎందుకంటే వాటర్ మనం మూత పెట్టేస్తాం కదా, కొంచెం ఆ ఉప్పు వాటర్ అనేది రైస్ లోకి వెళ్ళేసి టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి మీరు మూత తీసి ఉప్పు అనేది టేస్ట్ చేసుకోవచ్చు. వాటర్ అయితే వేసేసాము. ఇప్పుడైతే కొత్తిమీర లాస్ట్ లో వేసుకొని మూత పెట్టేయండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా నేనైతే మూత పెట్టేశాను. ఇప్పుడు మనం కొంచెం బాయిల్ అయిన తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే అలా హైలో పెడితే మాడిపోతుంది, రైస్ కూడా ఉడకదు, స్టీమ్ లో ఉడకబెట్టాలి కదా. అందుకే చూడండి ఇప్పుడైతే నేను మీకు చెప్పే విధంగా కుతుకుతలు ఆడిపోయింది కదా రైస్ అనేది. ఇప్పుడు మనం సిమ్ చేసుకోవాలన్నమాట. చూడండి మీకు చూపించే విధంగా నేనైతే సిమ్ చేసేసాను. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మన చికెన్ ఫ్రై చేయాలి బిర్యానీ లోపలికి. చూడండి నేను ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేస్తానండి. ఇప్పుడు మిగిలాయి కదండి ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసేసాను ఇందులో. ఇప్పుడు ఇవి బ్రౌన్ ఆనియన్స్ లా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ లా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మనం బిర్యానీ లోపలికి బ్రౌన్ ఆనియన్సే కదండి టేస్ట్, దీంట్లో సగం ఆనియన్స్ తీసుకుందాము. సైడ్ కి తీసుకున్న తర్వాత ఇందులో మనం చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వేస్తానో నేను గెస్ట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది వేస్తేనే చాలా టేస్ట్ గా ఉంటుంది. చూసి మీరు కూడా తెలుసుకోండి అది ఏం ఇంగ్రీడియంట్ అనేది. పెరుగండి, చూసారా పెరుగంటేనే చాలా టేస్ట్ అండి. నాన్ వెజ్ లో ఎందులో కూడా వేసినాయి. చూడండి ఈ విధంగా పెరుగు మనం వేసుకొని చక్కగా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దామండి. ఒక 15 మినిట్స్. అన్ని మనం వేసేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా వాటర్ కానీ మసాలా కానీ ఏం అవసరం లేదు. ఆల్మోస్ట్ అది మూత పెట్టేస్తే ఆ స్టీమ్ లో బాగా అది పెరిగే వాటర్ అండి. చూడండి ఏ విధంగా అయితే వాటర్ అయితే అయిపోయిందో. ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లగైన తర్వాత బిర్యానీలో వేసుకుందాము. చూడండి మన బిర్యానీ కూడా వావ్ రెడీ అయితే అయిపోయిందండి. చాలా బాగుంది. ఇలా కూడా తింటే బాగుంటుంది అండ్ గ్రేవీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో చూడండి ఈ విధంగా నేనైతే కర్రీ చేశాను కదా, అది మొత్తం వేసేద్దాము. వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. దాని ముందు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, బ్రౌన్ ఆనియన్స్, అవి వేస్తేనే టేస్ట్ కదా. అవి మాత్రం మర్చిపోతారా చెప్పండి. ఇవి మాత్రం వేసుకుని మూత పెట్టుకుందాము ఒక 5 మినిట్స్. బిర్యానీ రెడీ. అంతే అండి, మన ఎంతో సింపుల్ గా బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసుకోండి ఫుల్ గా ఈ వీడియో చూసి. చాలా బాగుంది కదా, మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ అయిపోయారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్ గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ బై బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం తొందరలో.